కొన్నిసార్లు దేవుడు మనల్ని బట్టి, మనల్ని చూసి, మనల్ని ప్రేమించి కొన్ని ఆశీర్వాదాలు మన తలపైన కురిపిస్తూ ఉంటారు. అది మన మీద కురిసినప్పుడు మనం దాన్ని బట్టి దేవుని స్తుతించి ముందుకు కొనసాగించబడాలి తప్ప, దానిని ప్రాముఖ్యమైనటువంటిది, నా జీవితంలో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనేటువంటి తీరులో మనం ఎప్పుడూ నడవకూడదు. మరి ఏది ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదం? దేని కొరకు తల్లులు వెంపర్లాడాలి? దేని కొరకు తల్లులు వారి పిల్లల పట్ల ప్రార్థించాలి? దేని కొరకు తల్లులు వారి పిల్లల విషయంలో అది ఆశీర్వాదం మా జీవితంలో, మా కుటుంబంలో అని సాక్ష్యం చెప్పాలి అంటే, ఏ బిడ్డలైతే లోకంలో తప్పిపోరో ఆ బిడ్డలు నిజంగా ఆశీర్వదించబడినట్టు. గొప్ప సాక్ష్యము కలిగినటువంటిది నిజమైనటువంటి ఆశీర్వాదం. నిజమైనటువంటి ఆశీర్వాదం. నీ బిడ్డ రోజుకు 100 రూపాయలు సంపాదించినా పర్లేదు, కానీ దేవుని యందు గొప్ప సాక్ష్యము కలిగినటువంటి బిడ్డగా ఉండాలి. ఎందుకంటే తరతరాలు, యుగయుగాలు ఈ బిడ్డ ఇక్కడ జీవించినటువంటి సాక్ష్యమును బట్టే నీకు ఏమవుతుందంటే ప్రతిఫలము పరలోక రాజ్యంలో ఉంటుంది. నీకు ఒక మ్యాన్షన్ కట్టబడుతుంది అక్కడ. నేను మీ కొరకు స్థలమును సిద్ధపరచడానికి అక్కడికి వెళ్తూ ఉన్నాను, కాబట్టి నేను వెళ్ళటం మీకు మంచిది అని ప్రభువారు చెప్పారు. దేని కొరకంటే ఇక్కడ మనం సాక్ష్యాన్ని ఎలా కాపాడుకుంటున్నామో దానిని బట్టి అక్కడ ప్రతిఫలం ఉండబోతోంది. తల్లిదండ్రులైనటువంటి వారు ఈ రోజు నుంచి మా బిడ్డలు ఆశీర్వదించబడాలి అని ప్రార్థించాలి అనుకుంటే మీరు చేయవలసినటువంటి మొట్టమొదటి ఆశీర్వాదపు ప్రార్థన ఏంటంటే, నా బిడ్డ సాక్ష్యము ఏ రోజు కోల్పోకూడదు, నా బిడ్డకు ఒక మంచి సాక్ష్యం ఉండాలి అని ప్రార్థన చేయండి. అది నీ బిడ్డకు కావలసినటువంటి ఆశీర్వాదం. అది నీ బిడ్డకు కావలసినటువంటి దీవెన. అది నీ బిడ్డకు కావలసినటువంటి మెండైనటువంటి జీవితం. చాలామంది సాక్ష్యం చెప్పండి అని పిలిచినప్పుడు రకరకాలైన సాక్ష్యాలు వింటూ ఉంటాం. నేను నా చిన్ననాడే తప్పిపోయాను, నేను నా చిన్ననాడే దేవుని నుంచి దూరం అయిపోయాను, హత్య చేశాను, అలా అయిపోయాను, ఇలా నాశనం అయిపోయాను, ఇలా పాడైపోయాను, అలా పాడైపోయాను. ఇదంతా అయిపోయిన తరువాత దేవుడు నన్ను ఒకరోజు దర్శించారు, దాన్ని బట్టి నేను దేవుని సన్నిధికి నడిపించబడ్డాను, అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇది సాక్ష్యమే, నేను కాదనను. మంచిదే, మంచి సాక్ష్యమే, అది మంచి సాక్ష్యమే, నేను కాదనను. దేవుని వైపుకు ఒక ఆత్మ త్రెప్పబడినప్పుడు, దేవుని గూర్చి ఆ ఆత్మ తెలుసుకున్నప్పుడు, దేవునిలో ఆ ఆత్మ ఎదిగినప్పుడు అది చాలా మంచి సాక్ష్యము. అది ఎవరి కొరకు అంటే అన్యుల కొరకు. ఆ సాక్ష్యం ఎవరి కొరకు? ఎవరి కొరకు ఆ సాక్ష్యం? అన్యుల కొరకు ఆ సాక్ష్యం. నీ కొరకు, నా కొరకు కాదు సుమా. అది ఒక అన్యుడు తప్పిపోయినప్పుడు నేను క్రీస్తుని ఎరిగాను, క్రీస్తులో రక్షింపబడ్డాను, తిరిగి క్రీస్తులోకి నడిపించబడ్డాను, కట్టబడ్డాను అని చెప్పవలసినటువంటి సాక్ష్యము ఒక అన్యునిదే. ఒక క్రైస్తవుని సాక్ష్యం అది కాదు. ఒక క్రైస్తవుని సాక్ష్యం ఎలా ఉండాలి అంటే, నేను క్రీస్తులో నిలబడ్డాను, క్రీస్తులో కట్టబడ్డాను, క్రీస్తు కొరకు లేపబడ్డాను, క్రీస్తులో తప్పిపోనటువంటి, విడిపోనటువంటి, పెనవేయబడినటువంటి ఒక చక్కటి పాత్రగా, ద్రాక్ష వల్లిగా నేనున్నాను, నేను జీవిస్తూ ఉన్నాను అని చెప్పేదే సజీవమైనటువంటి ఒక క్రైస్తవుని సాక్ష్యం. ఒక అన్యుడు చెప్పేటువంటి సాక్ష్యాన్ని నువ్వు ఇక్కడికి వచ్చి చెప్పి గొప్పగా ఫీల్ అవుతున్నాము అంటే నిజంగా మనము ఇంకా జ్ఞానయుక్తంగా ఎదగట్లేదు అని. తల్లులు ఏం చేయాలంటే చిన్ననాటి నుంచే పిల్లలకు వసపోస్తారు, తెలుసు కదా. చిన్నపిల్లలను ఎక్కువ మాట్లాడుతుంటే, ఎరా మీ అమ్మ చిన్నప్పుడు నీకు వస ఎక్కువ పోసినట్టు ఉంది అంటారు. చిన్ననాటి నుంచే తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఇప్పుడు బిడ్డలకు వస ఎలా పోస్తారో వాళ్ళకి మాటలు రావాలి అని, అలాగనే ఎప్పుడు నువ్వు క్రీస్తులో నుంచి తప్పిపోకూడదు నాన్న అని వారికి ఏం చేయాలి? వసపోయాలి. వారిని క్రీస్తులో కట్టేటువంటి వారుగా, క్రీస్తులో ఎదిగేటువంటి బిడ్డలుగా, క్రీస్తు కొరకు జీవించేటువంటి బిడ్డలుగా, నీతియుక్తమైనటువంటి మార్గంలో వారు నడుచున్నట్లుగా, ప్రశాంతమైనటువంటి క్రీస్తులో ప్రశాంతత కలిగినటువంటి వారుగా, నోటికి ఏది వస్తే అది మాట్లాడేటువంటి బిడ్డలుగా వారిని తయారు చేయటం కాదు, కోపిస్టులుగా వారిని తయారు చేయటం కాదు, రకరకాలైనటువంటి పరిస్థితుల్లోనికి వారిని నడిపించేటువంటి పరిస్థితుల్లో కాదు కదా. ఇంకొక చిట్కా చెప్పాలి మీకు. నానమ్మలో, తాతలో, అమ్మమ్మలో, తాతయ్యలు, తల్లి ఒకవేళ బిడ్డలను సరిచేస్తూ
బిడ్డలను క్రమపరుస్తూ ఒక దెబ్బేస్తున్నప్పుడు, ఒకసారి అరుస్తూ ఉన్నప్పుడు ఆ తల్లిని పిల్లల ముందు అడ్డగించేటువంటి అడ్డగాడిదలు అవ్వకూడదు. కొంచెం బాధ వస్తుంది, ఏమనుకోకండి కదా. అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు. ఇప్పుడు ఈ పెద్ద మనిషి గర్దిస్తున్నటువంటి, సరిచేస్తున్నటువంటి తల్లిని ఆ ఒక్క పరిస్థితుల్లో నుంచి తప్పిస్తూ ఉన్నప్పుడు ఆ చంటి బిడ్డ ఇక ఎన్నటికీ తన యొక్క తల్లి మాట వినరు కదా, వినడానికి అవకాశం లేదు. ఇప్పుడు అడ్డగిస్తున్నటువంటి ఒక తరహాలో వీరేమైపోయారు, నడుస్తూ ఉన్నారు. అందుకనే ఏది చెప్పాలి అన్న కోడళ్ళకు కానీ కూతురు కానీ పిల్లలు లేనటువంటి సమయంలో అమ్మా ఇలా కాకుండా ఇలా చెప్తే బాగుంటుంది అనేటువంటి అలా చెప్పేటువంటి వారై ఉండాలి తప్ప పిల్లల ముందే భయపెడుతున్నటువంటి, క్రమపరుస్తున్నటువంటి తల్లిని ఆపేటువంటి వారు అవ్వకూడదు. ఇంకొంతమంది ఇంకొక రకమైన మాట మాట్లాడుతుంటారు. ఏమంటారు వాళ్ళు, చిన్నప్పుడు నువ్వు అలరే చేయకుండానే పెరిగావా. చూసారా, అది కాస్తో కోస్తో ఊహొచ్చినటువంటి పిల్లలకి ఏమైపోతుంది, ఏ మమ్మీ నువ్వు అలర చేయలేదా చిన్నప్పుడు అని అడుగుతాడు వాడప్పుడు. బిడ్డను క్రమపరచవలసినటువంటి సమయంలో క్రమపరచకపోతే వాడు ఒకప్పుడు ఏమైపోతాడు, తర్వాత మాట విననొల్లని వాడైపోతాడు. అప్పుడు మరలా ఈ తల్లి దగ్గరగా వచ్చి ఏం పెంచావు, ఎలా పెంచావు, చూసావా ఎంత బుద్ధిహీనత అది. పెంచుతున్నటువంటి సమయంలో పెంచనవ్వకుండా ఆపింది నువ్వే, వాడు అలా తయారైన తర్వాత ఎలా పెంచావని మాట్లాడుతున్నది నువ్వే. అందుకనే తల్లిదండ్రులు బిడ్డలను క్రమంగా పెంచడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు వారిని అలా పెంచనివ్వండి. తల్లిదండ్రులుగా వారికి ఉన్నటువంటి బాధ్యతను నెరవేర్చనివ్వండి. తాతగా, ముత్తాతగా, లేకపోతే మరొక రీతిగా నీకున్నటువంటి ప్రేమను ఆ కొద్దిసేపు ఆపాలి. భయపెడుతూ ఉన్నప్పుడు, క్రమపరుస్తూ ఉన్నప్పుడు అక్కడి నుంచి పిల్లల్ని తీసుకెళ్ళిపోయే వాళ్ళు మరి కొంతమంది ఉంటారు. అంటే నాకు ఒక్కడికే ప్రేమ ఉంది అని చూపించుకోవడానికో ఏంటో నాకు అర్థం కాదు. అది చాలా తప్పు, అది క్రమం కాదు. మన బిడ్డ ఒకరోజు నూతనంగా ఎదగాలి అంటే, ఒకరోజు దేవునిలో కట్టబడాలి అంటే, సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక చక్కటి పాత్రగా ఉండాలి అంటే క్రమపరిచే సమయంలో ఆ బిడ్డను క్రమపరచనివ్వాలి. ఎదిగేటువంటి సమయంలో ఆ బిడ్డను ఎదగనివ్వాలి. దేవునిలో కట్టబడుతున్నటువంటి సమయంలో ఆ బిడ్డను కట్టబడనివ్వాలి. కట్టబడినప్పుడు ఆ బిడ్డ మితముగా మాట్లాడేవాడు కాకుండా అధికమైనటువంటి మాటలు మాట్లాడేవాడు అవుతాడు, బూతు మాటలు మాట్లాడేవాడు అవుతాడు. తల్లిదండ్రులుగా చేస్తున్నటువంటి పనులను బిడ్డలు ఆ క్లీన్ అండ్ క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీరేం చేస్తారో వాళ్ళు కూడా అదే చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందుకనే తల్లి తండ్రి ముందు బిడ్డలకు రోల్ మోడల్స్ అయి ఉంటారు. అంతేకాదు తల్లి పిల్లలకు ఫస్ట్ టీచర్ అంట. మనం స్కూలుకు పంపించి వాళ్ళకి నేర్పించాలని కోరుకుంటాం టీచర్స్ దగ్గర. దానికన్నా ముందు పిల్లలకు ఒక టీచర్ ఉంటారు. ఆ టీచర్ ఎవరంటే తల్లి, ఆ తరువాత తండ్రి. ముందు వీళ్ళకి మీరు బోధిస్తే నేర్చుకోరు. వీళ్ళు ఏం చూసి నేర్చుకుంటారంటే మీ బిహేవియర్ని చూసి నేర్చుకుంటూ ఉంటారు. ద వే వీ స్పీక్, ద వే వీ బిహేవ్, ద వే వీ డూ, మనం ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఎలా ఆలోచిస్తున్నామో, ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తున్నామో, ఇవన్నీ వారి మీద తెలియకుండా ఇండైరెక్ట్గా వాళ్ళకు మనం ఏం చేస్తున్నామంటే నేర్పిస్తూ ఉన్నాము. నువ్వు కోపం అనేటువంటి విత్తనాన్ని ఆ చిన్న హృదయంలో నాటితే, నేను ఎలా నాటుతానండి అని అనుకోకండి. ఒక చెట్టు ఎదిగిన తర్వాత ఆటోమేటిక్గా ఒకసారి ఏం చేస్తుంది, కాయలను వదిలేస్తుంది. ఆ కాయ అక్కడే కింద పడి చిన్న మొక్క మొలుస్తుంది. తెలియకుండానే తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లల హృదయాల్లోనికి మీకున్నటువంటి ప్రతి అలవాటును తెలియకుండా వారి హృదయాల్లో నాటుతూ ఉంటారు. మీరు దైవభక్తిని నాటితే దైవభక్తి కలిగినటువంటి పిల్లలుగా వారు తీర్చబడతారు. పీనాసితనాన్ని నాటారనుకోండి, ఆ పిసినారితనమే వారిలో పెరుగుతుంటుంది.
కోపాన్ని నాటితే ఆ కోపమే వారిలో పెరుగుతూ ఉంటుంది. అవిధేయతను నాటితే అవిధేయతే వారిలో పెరుగుతూ ఉంటుంది. అతిక్రమమును నాటితే అతిక్రమమే పెరుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులు ఎప్పుడు కీచులాడుకుంటే పిల్లల ముందు కనబడితే అదే వారిలో నాటపడుతూ ఉంటుంది. ఏది నాటుతున్నాము అనేటువంటిది ఇప్పుడు తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. ఏది నాటుతున్నాము, ఏది నాటుతున్నారో అదే నీ బిడ్డ రేపు ఈల్డింగ్కి వస్తాడు అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాని ఫలమే ఆ బిడ్డ ఫలిస్తాడు. ఈరోజు నా బిడ్డ పాడైపోయాడు అని చెప్పేటువంటి తల్లిదండ్రులందరూ ఎలాంటి మొక్కను లేకపోతే ఎలాంటి ఏళ్లను లేకపోతే అంటును ఏది కట్టారో ముందుకెళ్ళి ఒకసారి గమనించాలి. ఇంకా చిన్న బిడ్డలు కలిగినటువంటి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎలాంటి వాటిని నాటుతూ ఉన్నాము. తల్లిదండ్రుల మధ్య కొట్లాడుకునేటువంటి తల్లిదండ్రులు ఎవరన్నా ఉంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని. పిల్లల ముందు కొట్లాడుకునేటువంటి, తిట్టుకునేటువంటి, గొడవ పడేటువంటి తల్లిదండ్రులు మీరేం నాటుతున్నారో తెలుసా? వారిలో తెలియకుండా వారిలో మీరు నాటుతున్నది గొడవ పడటం అనేటువంటి విత్తనం, అసహించుకోవటం అనేటువంటి విత్తనం, క్రోధముతో ఉండినటువంటి విత్తనం, ఒకరినొకరు ప్రేమించలేనటువంటి విత్తనం, గొడవ పడేటువంటి విత్తనం. ఈ విత్తనాలన్నీ కనబడకుండా మీ పిల్లల హృదయాల్లో నాటేస్తూ ఉన్నారు. అందును బట్టే వారి యొక్క జీవితాలు ఫలభరితమైనవిగా కాక అవి ఫలభరితము లేనటువంటి జీవితాలు జీవించేటువంటి చెట్లగా కనబడుతూ ఉంటాయి. అందులో ఈల్డింగ్ కనబడదు, అందులో ఎదుగుదల కనిపించదు, అందులో ఫలభరితమైనటువంటి జీవితం కనిపించదు, అందులో మనం కోరుకున్నటువంటిది ఆ పిల్లల్లో ఎప్పటికీ కనిపించదు. మనం కోరుకోవాల్సింది ఒకటే పిల్లలతో, నా బిడ్డ ఇంజనీర్ అయిపోవాలి, నా బిడ్డ డాక్టర్ అయిపోవాలి, నా బిడ్డ పలానా అయిపోవాలి అని మనకున్నటువంటి కోరికలన్నిటినీ ఒకసారికి పాస్ వేసి బ్రేక్ వేసి మనం కోరుకోవాల్సింది ఏంటంటే నా బిడ్డ దేవునిలో ఎదిగేటువంటి ఫలభరితమైనటువంటి బిడ్డగా, నా బిడ్డ దేవుని కొరకు ఉపయోగపడేటువంటి ఒక పాత్రగా, నా బిడ్డ దేవుని కొరకు నిలబడేటువంటి ఒక పాత్రగా, దేవుని సన్నిధిలో కట్టబడుతున్నటువంటి ఒక ఒలీవ మొక్క వలె, హిమము కన్నా తెల్లగా మంచు వలె ఉన్నటువంటి ఒక సాక్ష్యము కలిగినటువంటి బిడ్డగా దీనిని కోరుకోవటం మనం ప్రారంభించాలి. చిన్న బిడ్డలు కలిగినటువంటి ప్రతి ఒక్కరూ మీరు కావలసింది, కోరుకోవాల్సింది ఏంటంటే వీటినే. నా బిడ్డ ఇంజనీర్ అయిపోవాలి, నా బిడ్డ డాక్టర్ అయిపోవాలి, నా బిడ్డ పలానా అయిపోవాలి. వీటన్నిటికి ఈరోజు మీరు బ్రేక్ అయ్యండి కాసేపు. ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఒక చిన్న ఎనాలజీ చెప్పిన తర్వాత ముందుకు వెళ్దాం. ఇంకా ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ఈ మాట, ఈ భూలోకంలో మానవుడు జీవించేది 60-70 సంవత్సరాలు, అధిక బలం ఉంటూ ఇంకో 10 సంవత్సరాలు, అది కూడా ఆయాసం దుఃఖమే. అది మన బతుకిక్కడ, అది మన జీవితం ఈ లోకంలో జీవించేటప్పుడు. మరి తర్వాత ఏంటి? ఈ 80 సంవత్సరాలు 60 సంవత్సరాలు జీవించినటువంటి జీవితాన్ని తీసుకెళ్ళి దేవుడు తూకమైపోతూ ఉన్నారు, జల్లించబోతూ ఉన్నారు. ఈ తూకం వేసినప్పుడు, జల్లించినప్పుడు ఈ బిడ్డ తూకంలో నిలబడతాడా లేదా అనేటువంటిది ప్రాముఖ్యమైంది. ఇంజనీర్ చదివితే బిడ్డ తూకంలో నిలబడతాడని గ్యారంటీ లేదు, దాన్ని దేవుడు కన్సిడర్ చేయరు. నీ బిడ్డ డాక్టర్ అయితే నా బిడ్డ డాక్టర్ అండి అని ఇక్కడ భూలోకంలో ప్రౌడ్గా చెప్పుకోవచ్చేమో, కానీ యేసు ప్రభు వారు వేసేటువంటి తూకంలో అది పనిచేయదు. దానికి 1 గ్రామ్ కూడా వెయిట్ రాదు, అది 1 గ్రామ్ కూడా వెయిట్ రాదు. నా బిడ్డ లాయర్, వెయిట్ రాదు. నా బిడ్డ మంచి మాటకారి, వెయిట్ రాదు. నా బిడ్డకు ₹1,00,000 జీతం ఉంది, వెయిట్ రాదు. ఏది వెయిట్కి వచ్చేది? నీ బిడ్డ యొక్క సాక్ష్యం మాత్రమే. ఈరోజు తల్లిదండ్రులుగా మనం కోరుకోవాల్సింది, మనం ఇష్టపడవలసింది ఒకటే, నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె దేవునిలో ఒక నిజమైనటువంటి ఒలీవ మొక్క వలె ఎదుగుతున్నాడా లేదా? హెర్మోను మంచు వలె, తెల్లని హిమము వలె నా బిడ్డ దేవుని కనుదృష్టికి కనబడుతున్నాడా లేదా? దేవునిలో ఎదుగుతున్నాడా లేదా? దీనిని మాత్రమే దేవుడు ఎదురు చూసి కనుక్కునేది. ఆ తూకంలో అది మాత్రమే ఏమవుతుందంటే నిలబడుతుంది. ఈరోజు నీ కుమారుడు ఇంజనీర్ అయిపోయాడు అని నువ్వు సంతోషిస్తున్నావేమో, ఆ సంతోషం 60 సంవత్సరాలు వచ్చేవరకే. దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్టర్ దాట్, నో యూజ్ ఆఫ్టర్ దట్. నీ బిడ్డ వ్యవసాయం పని చేసుకున్నా,
కూలి పని చేసుకుంటున్నా, ఏదో ఒక చిన్న పని చేసుకుంటున్నా దేవుని కొరకు బలమైన సాక్షిగా నిలబడ్డా, అది చాలు. దాన్ని బట్టి నువ్వు సంతోషించాలి. ఈరోజు లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల వైపుకు చూడొద్దు. లోకంలో ఉన్నటువంటి వారందరూ చూసేది ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, ఐశ్వర్యమును బట్టి, అందాన్ని బట్టి కదా. వారికి ఉన్నటువంటి పలానా వాటిని బట్టి వారు సంతోషిస్తూ ఉంటారు, ప్రౌడ్గా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. బట్ దెర్ ఈజ్ నో యూస్ బిఫోర్ ద ఐస్ ఆఫ్ గాడ్. దేవుని కనుదృష్టి ముందు అది ఎందుకు పని చేయదు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు పని చేయదు? అది దేవుని కనుదృష్టి ముందు అది కన్సిడరేషన్లోనికే రాదు. దాన్ని దేవుడు తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. 60 సంవత్సరాలు ఇక్కడ ఏదో బతకడం కోసం నువ్వు చదువుకున్నావు, అది నాకు ఉపయోగమైనటువంటిది కానే కాదు. దెన్ వాట్ ఈజ్ యూస్ఫుల్? ఏది ఉపయోగమైంది? దేవుని కొరకు చిన్ననాటి నుంచే ఒక క్రమబద్ధంలో ఎదగబడుతున్నటువంటి ఒక విద్య దేవదారు వృక్షం వలె నిటారుగా ఎదగాల. ఎలా ఎదగాలి? నిటారుగా ఎదగాలి. టేకు చెట్టుని తీసుకొచ్చి వంకర టెంకర ఎదిగితే ఆ టేకు చెట్టు ఎందుకైనా పనికొస్తుందా? ఎందుకైనా పనికొస్తుందా? ఎందుకు పనికి రాదు. అందుకనే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. బైబిల్ గ్రంథం బోధించేదల్లా ఒకటే, మీ కుమారులు ఒలీవ మొక్కల వలె ఎదగాలి, దేవదారు వృక్షముల వలె తిన్ననైనటువంటి వారిగా ఎదగాలి. కొంచెం ఎదిగి వంకరొచ్చి మళ్ళీ ఎదిగి మళ్ళీ వంకరొచ్చి మళ్ళా ఎదిగి మరలా వంకరొచ్చి, దీనివలన ఎవరికి ఉపయోగం కనబడదు. ఉపయోగము లేనటువంటి భక్తి, దేవునికి ఇష్టమైనటువంటి భక్తి కాదది. అందుకని దేవుడు అంటూ ఉన్నారు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగానే ఉండాలి. అలాగే ఎదగాల, తిన్ననైనటువంటి వారంగా కదా. అది నయోమి జీవితంలో మనం నేర్చుకోవాల్సింది. బిడ్డలను పెంచటంలో మిస్లీడింగ్ జరిగింది. అక్కడ తీసుకోవలసినటువంటి డెసిషన్ సరిగ్గా తీసుకోకపోవటాన్ని బట్టి దేవుని సన్నిధిని విడిచిపెట్టి, రొట్టెల ఇల్లును విడిచిపెట్టి, దేవునిలో ఎదిగేటువంటి స్థానాన్ని విడిచిపెట్టి, దేవుని భక్తులు ఉన్నటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి ఒక అన్య దేశానికి వెళ్ళి భర్తను కోల్పోయారు. భర్తను కోల్పోయినటువంటి స్త్రీ పరిస్థితి ఎలా ఉంటుంది? భారతదేశంలో అయితే ఆ స్త్రీ ఎదురొచ్చినా సరే వేరే వాళ్ళు బయటకు వెళ్ళడానికి ఇష్టపడరు. దట్ ఈస్ హౌ ద ఇండియన్ స్ట్రీట్ ద ఉమెన్ హూ డజంట్ హ్యావ్ ఏ హస్బెండ్ కదా. ఇంకా పిల్లలను కోల్పోయినటువంటి, సమస్తాన్ని కోల్పోయినటువంటి నయోమి పరిస్థితి అలా ఉండి, ఇప్పుడు జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిగా, అమ్మా ఓర్పా రూతు, ఇక చాలు, నేను నా జీవితంలో కోల్పోయిందంతా కోల్పోయాను, ఇక ప్రయాణమయ్యి నా దేవుడు ఉండే ప్రాంతానికి నేను పోతాను, మీ బ్రతుకులు మీరు బ్రతకండమ్మా, యవనస్తులుగా ఉన్నారు, వయసులో ఉన్నారు, మంచిగా పెళ్ళిళ్ళు చేసుకోండి పోండి అని చెప్పినప్పుడు ఓర్ప అయితే బాయ్ బాయ్ అత్తగారు అన్నారు కదా. ఆమెకు లోకం ఇష్టం, లోక తలాంపులు ఇష్టం, లోక క్రియలు ఇష్టం, లోకం అంటే మహా సరదా. ఆమె ఒక తల్లి. ఇప్పుడు ఇంకొక తల్లి కనబడుతున్నారు మనకు, ఋతు, మహాతల్లి. ఒక ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని జీవించారు. ఉన్నది అన్య దేశంలోనే, జీవించింది అన్య జీవితమే. కానీ అత్తగారు చేస్తున్నటువంటి భక్తి, అత్తగారు దేవుని మీద ఉంచుకున్నటువంటి ప్రేమ, అత్తగారు దేవుని ఎడల కట్టుకున్నటువంటి ఆ ఆశను చూసి ఆమె కూడా ఒక మాట అన్నారండి, నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగము, నీవెక్కడుంటే నేను అక్కడే ఉంటా, నన్ను ఇక్కడి నుంచి పో అని మాత్రం అనొద్దమ్మా, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో నేను కూడా అక్కడే పాతి పెట్టబడతాను అని తన యవన జీవితాన్ని మర్చిపోయి ప్రతి దానిని పక్కన పెట్టి అత్తగారితో నడవటానికి ఇష్టపడ్డారు. ఇరువురు 2 మార్గాల గుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఓర్ప అన్య జాతిలోని కలిసిపోయారు, రూతు ఒక బలమైనటువంటి దేవుని హస్తాల్లోనికి నడిపించబడ్డారు. ఎందుకు ఈ మాటను ఇంత క్లియర్గా చెప్తూ ఉన్నానంటే గుర్తుపెట్టుకోవాలి. నేను కన్క్లూడ్ చేయబోతూ ఉన్నాను. ఇంకా వీరి ప్రయాణాలు 2గా విడిపోయాయి. కానీ వీరి డిసెండెంట్స్, అంటే వీరి తర్వాత వస్తున్నటువంటి వారు ఒక యుద్ధములో కలుసుకోవలసినటువంటి అవసరత వచ్చింది.
ఒక యుద్ధంలో కలవలసిన అవసరం వచ్చింది. దాన్ని గురించి చెప్పాలి అనుకుంటున్నాను. దెర్ ఇస్ ఎ స్పిరిచువల్ వార్ఫేర్. రూతు తన ప్రయాణమయ్యి దేవునిలో ఎదగటం ప్రారంభించారు. ఓర్పా దేవుని గురించి తెలుసుకున్నా సరే ఆమె ప్రయాణమును లోకములోనే కొనసాగించడానికి ఇష్టపడ్డారు. ఈమె వివాహం చేసుకుని డిసెండెంట్స్ని కన్నారు. ఆ తరువాత రూతు కూడా వివాహం చేసుకుని బిడ్డలను కనటం ప్రారంభించారు. రూతు బోయాజుకు జత చేయబడి ఓ చక్కటి కుమారుణ్ణి కన్నారు. ఆయన పేరు యెషయా. యెషయాకి ఒక కుమారుడున్నారు. అతని పేరు దావీదు. దావీదు దావీదు వీరి మార్గమంతా, వీరి చేయనంతా భక్తిలో ఎదుగుతుంది, దేవునిలో ఎదుగుతుంది, క్రమపరచబడుతుంది, కట్టబడుతుంది. దానికి మూల కారణం ఎవరంటే రూతు. రూతు ఒక అన్యురాలయుండి దేవుని ఎదిగి దేవునిలో నడిచి దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడ్డారు. ఆ సాక్ష్య జీవితం యెషయాలో పనిచేసింది. ఆ సాక్ష్య జీవితం దావీదులో పనిచేస్తూ ఉంది. అందుకనే దావీదు దేవుని వెంబడించటంలో, సితారా వాయించటంలో, దేవుని కొరకు కనిపెట్టడంలో, దేవుని కొరకు పాటలు రాయటంలో, దేవుని వెంబడించటంలో, గొర్రెలను కాయటంలో, సింహాన్ని చంపటంలో, ఎలుగును వెంబడించటంలో, ప్రతి దానిలోనూ దేవుని వెంబడిస్తున్నటువంటి ఒక యుద్ధ వీరునిగా, శూరునిగా దేవుని చేతిలో తయారయ్యాడు. ఎవరైనా దావీదు. చూడటానికి బలహీనుడిగా కనబడుతూ ఉన్నారు, చూడటానికి ఒక చిన్న పిల్లవాడిగా కనబడుతూ ఉన్నారు. కానీ ఆయన లోపల ఉన్నటువంటి మంట, దేవుని కొరకు నడవాలి అనేటువంటి ఒక తృష్ణ, దేవుని కొరకు ఏదైనా చేయాలి అనేటువంటి ఒక ఆశ మాత్రం అధికమైనటువంటి పెద్ద కోట వలె కనబడుతుంది ఆయన జీవితంలో. ఒకవైపు రూతు తనకున్నటువంటి డిసెండెంట్స్ ఇలా ఎదుగుతూ ఉన్నారు. మరోవైపు ఓర్పా జీవితం. ఓర్పా తన జీవితాన్ని మనం గమనిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఓర్పాకు కుమారులు ఉన్నట్లు, కూతుర్లు ఉన్నట్లు ఏమో రాయబడలేదు. కానీ జూవిష్ బుక్స్లో, తాల్ముడ్ అనేటువంటి జూవిష్ బుక్స్లో ఏం రాయబడి ఉంటుందంటే, ఓర్పా నుంచి వచ్చినటువంటి డిసెండెంట్ ఎవరంటే గొల్యాతు. ఎవరు? గొల్యాతు. ఈ గొల్యాతు ఇప్పుడు దేవుని పేరట వచ్చే వారి మీద తిరుగుబాటు చేసి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఒకప్పుడు తన తల్లి దేవుని గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తే ఓర్పా. తన అత్తగారైనటువంటి నయోమి దగ్గర కొన్ని పాఠాలు నేర్చుకున్నటువంటి వ్యక్తే. దేవుని గురించి వినినటువంటి వ్యక్తే. తన భర్త ఎవరు అంటే ఒక ఇశ్రాయేలీయుడే. తనకున్నటువంటి సమస్తము, మొదటి భర్త ఇశ్రాయేలీయుడే. తనకున్నటువంటి సమస్తము, ఆ భక్తి, ఆ మార్గము, దేవునికి ఉన్నటువంటి శక్తి, ప్రతిదీ తెలుసుకున్నటువంటి వ్యక్తే. లోకంలో కలిసిపోయినప్పుడు దేవుని మీదే తిరుగుబాటు చేసేటువంటి ఒక కుమారుణ్ణి గొల్యాతును తయారు చేసింది. ఇప్పుడు గొల్యాతు నిలబడి మాట్లాడుతూ ఉన్నారు, మీ దేవుని పేరట మీరెవరు వస్తారో రండి. ఎవరు మీ దేవుని పేరట యుద్ధం చేసేది? మీ దేవుని పేరట యుద్ధం చేసేటువంటి ఒక్క మగాడు కూడా లేడా అని మాట్లాడుతున్నటువంటి గొల్యాతును ఓర్పా తయారు చేస్తే, చిన్న పిల్లవాడిగా ఉన్న ఒక మనవడు కదా, రూతుకు మనవడు అవుతారు దావీదు, లోపల మండుతున్నటువంటి ఒక శక్తి కలిగినటువంటి వ్యక్తిగా, దేవుని కొరకు నిలబడాలి అనేటువంటి ఒక ఆరాధన భాగ్యం కలిగినటువంటి ఒక వ్యక్తిగా దావీదు మండుచున్నటువంటి కొలను వలె దేవుని కొరకు మండింపబడుతున్నటువంటి ఒక వ్యక్తిని రూతు తయారు చేశారు. వీరిరువురు కలిసి ఇప్పుడు ఒక చోట కలవబోతూ ఉన్నారు యుద్ధంలో. దావీదు అలాగనే గొల్యాతు ఇరువురు ఒకరినొకరు చూసుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి ఎత్తుగా కనబడుతూ ఉన్నాడు. లోకంలో చూసేటి వారు అందరికీ ఎవరు అండి ఇప్పుడు బాగా ఆశీర్వదించబడినటువంటి వారు అని చెప్పుకుంటే, చూసేటువంటి వారందరూ చెప్పేటి ఏంటంటే, అసలు గొల్యాతును దావీదు కొట్టడం ఏంటండి, అసాధ్యమైనటువంటి పని, అవదండి, జరిగే పని కాదది. అంతటి ఎత్తరి, అంతటి బలవంతుడు, అంతటి శూరుడు, అంతటి వీరుడు, అతన్ని ఒక చిన్నటి బాలుడు ఎలా కొడతారండి, ఎలా జయిస్తారండి?
కదా. కానీ అసాధ్యమైనటువంటి వాడిని సాధ్యపరిచేటువంటి దేవుడు, దేవుని కనుదృష్టిలో ఆ యొక్క దావీదు ఉన్నారు కాబట్టి వడిసెలలో ఒక చిన్న రాయిని పెట్టించి గిరా 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 తిప్పి ఒక్కసారి కొట్టగానే నసటక తగిలి వెనక పడవలసినటువంటి వ్యక్తి ముందుకు పడి అతని కత్తి చేతనే అతను చంపబడి ఏం చేశారు, దావీదుకు విజయాన్ని దేవుడు అందించారు. ఈరోజు దావీదు గురించో గొల్యాతు గురించో మాట్లాడట్లేదు. మనం మాట్లాడుతున్నది తల్లులు ముఖ్యంగా పిల్లలను ఎలా పెంచుతూ ఉన్నారు, దేని కొరకు కట్టబడి ఉన్నారు, దేవుని కొరకు నిలబడుతున్నారు అన్నటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది. రూతు తనకున్నటువంటి సమస్తమును విడిచిపెట్టి, ఇంకా రూతు గురించి కొంచెం హిస్టారికల్ బుక్స్లో రాయబడేది ఏంటంటే, ఆ మోయాబు ప్రాంతానికి రాజుగారు కుమార్తె అంట. అంతటి రాజుగారు కుమార్తె కూడా ఆ యొక్క భూభాగాన్ని విడిచిపెట్టి, తనకున్నటువంటి సమస్తమును విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించటానికి, ఆ యొక్క కరువులో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి రావడానికి కూడా ఇష్టపడి దేవుణ్ణి వెంబడించటానికి రూతు తీసుకున్నటువంటి డెసిషన్ను బట్టి, ఆమె నిర్ణయాన్ని బట్టి ఆమె డిసెంట్స్ అందరూ దీవించబడ్డారు. ఆమె యొక్క గర్భము నుండే దావీదు వచ్చారు, ఆమె యొక్క గర్భము నుండే యేసు ప్రభు వారు వచ్చారు. మనందరము ఆమె యొక్క గర్భము నుంచే రక్షింపబడుతున్నట్లుగా తీర్చిదిద్దబడుతూ ఉన్నాం. యేసు ప్రభువులో మనందరము రక్షింపబడుతున్నాము అంటే ఒక తల్లి తీసుకున్నటువంటి నిర్ణయం. అలాంటి ఒక భక్తిపరులుగా సంఘ బిడ్డలు కట్టబడాలి. నీ శ్రమలో నువ్వు దేవుణ్ణి వెంబడించేటువంటి బిడ్డ అవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఏమీ లేనటువంటి విషయంలో కూడా, ఏ ఆస్తి లేనటువంటి పరిస్థితుల్లో కూడా, మనల్ని అందరూ తృణీకరించినప్పటికీ, మనల్ని అందరూ విడిచిపెట్టినప్పటికీ, మనకేమీ లేదు అని చెప్తున్నప్పటికీ, మనల్ని అందరూ అసహ్యించుకుంటున్నప్పటికీ, మన సాక్ష్యాన్ని మనం ఎప్పుడు కోల్పోనప్పుడు మన తర్వాత వస్తున్నటువంటి డిసెండెంట్స్ని దేవుడు దీవించి ఆశీర్వదించి నగరుకై చెక్కబడినటువంటి వారినిగా, ఒక దివిటీల వలె వారిని నిలబెట్టి సమాజానికి ఉపయోగపడే పాత్రలుగా దేవుడు చేయబోతూ ఉన్నారు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.